సామాన్యమైనటువంటి వ్యక్తులు చెల్లించిన పన్నులతో నడిచేటువంటి వ్యవస్థలో మనం లేం. కొనుక్కున్నవాడు చదువు కొనుక్కున్నవాడు లక్షలు పోసి నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో కొనుక్కొని చదువుకున్నవాడు ఇవాళ ఎన్ఐటీలో బీటెక్ చేస్తున్నాడు, మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తున్నాడు. 6,500 మంది విద్యార్థుల్లో 72% మనమ్మ నాన్నలు మన సమాజం పన్ను కడుతుంది. మన సమాజం పన్ను కడుతున్నటువంటి మన సమాజంతో పన్నులతో నడిచేటువంటి ఆ వ్యవస్థలో మనం ఎంత శాతం ఉండాలి అక్కడ? కనీసం 6,500 మందిలో 4,000 ఉండాలా? 3,000 ఉండాలా? చెప్పండి, ఉండాలా వద్దా? 2,000 ఉండాలా? 1,000 ఉండాలా? 500 ఉండాలా? మన తెలివి తక్కువ, మన సోయి తప్పిన కారణంగా, మన సోమరితనం కారణంగా, మన అసమర్థత కారణంగా, మన ఆలోచన మదించని కారణంగా మనం 18 మంది పిల్లలున్నాం. నెత్తి నోరు కొట్టుకోవాలి.